హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈరోజు అగారో గార్మెంట్స్ స్టీమర్ అయితే ఈరోజు డెలివరీ అయిందండి. మా పాప అయితే అన్బాక్సింగ్ చేయడానికి ఫుల్ యాంగ్జైటీలో ఉంది. నేను ఓపెన్ చేస్తా అనేసి దాన్ని ఓపెన్ చేపిస్తున్నానండి. ఇదైతే మనకి ₹1 తక్కువ 5000 రూపీస్ అయ్యిందండి. అమెజాన్లో మొన్న సేల్లోనే తీసుకున్నాను. ఇది కూడా ఇదేంట్రా అంటే, ఇది తీసుకోవడానికైతే మా ఇంట్లో ఒక చిన్న సైజు వారే రన్ అయిందనమాట. మేము ఐరన్కి ఎక్కువ బట్టలు ఇస్తూ ఉంటామండి. అంటే మా ఆయనకి వీక్లీ మేము మా ఆయన బట్టల వరకు ఒక 200 to 300 రూపీస్ వరకు ఇస్తూ ఉన్నాం అనమాట. బట్ వాళ్ళు ఏంట్రా అంటే, ఇదిగో ఈరోజు ఇస్తాం, రేపు ఇస్తాం అనేసి అవసరానికి ఏ రోజు ఇవ్వలేదు. బట్ చాలా వరకు కొన్ని వాల్యుబుల్ శారీస్ కానీ బట్టలు కానీ చాలా వరకు కాల్ చేశారండి. సో అప్పుడే అనుకున్నాం అనమాట, మనము ఇంకేదన్నా కొంచెం తక్కువగా అంటే తీసుకుంటే మనం ఇంట్లో చేసుకోవచ్చు కదా అని. అలా అని ఐరన్ బాక్స్ తీసుకున్నాను. ఐరన్ బాక్స్లో వెయిట్ ఉండేది తీసుకున్నా కానీ అన్నీ అయితే ఫోల్డింగ్స్ అయితే అంటే ఆ ఎడ్జెస్ అంతా నీట్గా అయితే రావట్లేదండి. చాలా ట్రై చేసాము. ఇదైతే స్టీమర్ అయితే బాగానే వ్రింకల్స్ పోతున్నాయి అనేసి అని చెప్పని దీన్ని తీసుకున్నాను అనమాట. ఇది కూడా 200% నేను ఈఎంఐలోనే తీసుకున్నానండి. మంత్లీ 600 రూపీస్ పెట్టాను. బజాజ్ వాళ్ళది కార్డ్ యాక్సెప్ట్ చేశారు. సో నేను ఈఎంఐలో తీసుకున్నానండి. మీరు ఎవరన్నా అంటే, నేను ఆలోచించింది ఏంట్రా అంటే, వీక్కి నేను 200 to 300 దాకా పెడతానండి. ఆ మనీ ఇప్పుడు 4 weeks 4 to 800. సో నేను ఒక 600 నేను పే చేసుకుంటే నాకు తొందరగా వస్తువు అనేది ఇంట్లోకి వస్తుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఆలోచించి నేను దీన్ని తీసుకున్నాను. ఓకేనా. మామూలుగా ఇంకా దాంట్లో ఏమేమి వచ్చాయో అన్నీ చూపిస్తూ ఉందండి. కాకపోతే వాడు మాన్యువల్ ఇచ్చుంటాడు కాబట్టి మనం మాన్యువల్ చూసి చేసుకుంటే ఇంకా ఈజీగానే ఉండిద్దేమో. బేసిక్గా మనకి అంత ఓపిక ఎవరికి ఉండదు కాబట్టి, అంతా మనకే తెలుసు అన్న హెలోజినేషన్లో బ్రతుకుతూ ఉంటాం కాబట్టి మనకు అంత ఓపిక అంత సహనం రెండూ లేవండి. ముందు ఏది ఉందో దేన్ని ఫిట్ చేస్తే ఏది పోతుందో, అంటే ఒకసారి రాంగ్ అయితే రెండోసారి ఓకే అవుతుంది కదా అన్న ఉద్దేశంతో అన్నీ పీకి పాకానేసి మా సొంతంగానే దాన్ని ఫిట్ చేసాం. మాన్యువల్ అయితే 200% చూడలేదు. ఇదైతే నాకైతే బాగానే ఉందండి. మా పాప అయితే కవర్లన్నీ ఓడవీకేస్తూ ఇది ఎలా చేయాలి ఏంటి అనేసి నా బుర్ర అయితే తినేసింది బాగానే. నేనైతే పెద్ద ఏమి అంటే ఆల్రెడీ చూస్తున్నాను కాబట్టి కొంచెం ఒక ఐడియా ఉంది. అంటే మనం ఒక ప్రోడక్ట్ కొంటున్నాం అంటే దానికి సంబంధించిన రివ్యూలు ఎదవరకైతే పక్కన ఇరుగు పొరుగు వాళ్ళని అడిగేవాళ్ళం. ఇప్పుడైతే ఏం లేదు కదండి, డైరెక్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసేసామా, యూట్యూబ్లో రివ్యూస్ కొట్టుకున్నామా, ఎవరు ఎలా ఫిట్ చేస్తున్నారు ఏంటని చూసుకున్నామా, అది చూసుకొని దాన్ని కూడా మనం అలానే ఫిట్ చేసుకున్నాము. ఇక్కడైతే వాడు పెద్ద ఏం లేదండి, ట్యాంక్ ఇచ్చాడు. ట్యాంక్ ఇచ్చేసి ఒక 2 రాడ్లు లాంటివి ఇచ్చాడండి. అవి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఒక ట్యూబ్ అంటే మనకి స్టీమ్ రావడానికి ఒక పైప్ ఇచ్చాడు. అలాగే ఐరన్ చేసుకోవడానికి ప్యాడ్ ఇచ్చున్నాడు అనమాట. ఇది మనకి జస్ట్ 7 feet వరకు వస్తుందండి నియర్ బై. మనం ఐరన్ అంటే డ్రెస్సులు కుర్తీస్ ఇలాంటివి అయితే మాత్రం దాని మీద చేసుకోవచ్చు. కానీ షర్ట్స్ ప్యాంట్లు చేసేటప్పుడు మాత్రం మనం ఇంట్లో నార్మల్గా ఎలా అయితే ఐరన్ చేసుకుంటామో అలా ఐరన్ చేసుకుంటేనే బాగుందని నాకైతే అనిపించింది. బట్ మీరు ఎవరన్నా ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తుంటే ఇంకొంచెం నాకు ఏమైనా తెలియని టెక్నిక్స్ టిప్స్ ఏమన్నా ఉంటే నాకు చెప్తారనేసి అనుకుంటున్నానండి. ఇదైతే నాకు పెద్ద ఇదిగా ఏమి అనిపించలేదు. మనం నార్మల్ జీన్స్ ప్యాంట్లు కాటన్ ప్యాంట్స్ కానీ మనం ఐరన్ చేసే పని అయితే 100 out of 75 ఇవ్వచ్చు అండి. 100కి 75 మార్కులు మాత్రమే ఇవ్వచ్చు అనమాట. షర్ట్లు మాత్రం సూపర్ అండి. షర్ట్స్ మాత్రం సూపర్గా పోతున్నాయి. ముడతలు కానీ ఏం ఉండట్లేదు. నేను లాస్ట్లో కూడా పిక్ యాడ్ చేశాను. అది ప్యూర్ కాటన్ షర్ట్ అండి. దాన్ని మనం అంటే బేసిక్గా మన బల ప్రదర్శన అంతా మనం బట్టల మీద చూపిస్తాం కాబట్టి అది వేడి నీళ్ళల్లో నానబెట్టేసి దాన్ని అంతా ఇది చేస్తాం కాబట్టి అది బాగా ముడతలు వచ్చింది. ఆ షర్ట్ ఐరన్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నేను స్టీమ్ ఐరన్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నేను పెడతాను. ఒకసారి చెక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక్కడైతే మా పాప ఫైనల్లీ దాన్ని ఫిట్ చేసేసి నేను ఫిట్ చేసేస్తున్నానమ్మా అనేసి చెప్పింది. నాకైతే 30 secondsలో అయితే స్టీమ్ అయిపోతుందండి. బట్ అంతా అయితే బాగుంది కానీ బట్ ఐరనింగ్ ప్యాడ్ అది లాస్ ఆఫ్ మనీ వేస్ట్ అనిపించింది. హ్యాండ్ స్టీమర్ తీసుకోవచ్చు కదా అని చాలామంది అన్నారండి. బట్ కానీ దానికి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వచ్చాయన్నమాట. సో అందుకోసం ఇదైతే నేను ఆల్రెడీ మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉంది, వాళ్ళు ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తున్నారు. వాళ్ళని అడిగి రివ్యూ తీసుకొనే నేను దీన్ని అయితే పర్చేస్ చేశానండి. నాకైతే బాగానే నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.